ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానజదే పదం సమూఢపస్య భాగుం సురే. అందరికీ నమస్కారం. మనకి సోషల్ మీడియా అవేర్నెస్ చాలా బాగా వచ్చేసింది. అందులోనూ జ్యోతిష్యంలో కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది. అంటే ఎక్కడ చిన్న విషయం కనబడినా అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గురుగారు ఎలా ఉంటుంది, గురుగారు ఈ రకమైనటువంటి విషయం కనబడిందంటే దానికి ఏం చెప్తారంటే, కొంతమంది కొత్త కొత్త విషయాల్ని సేకరిస్తుంటారు. మరి అది ఎక్కడి నుంచి దొరుకుతాయో తెలియదు మనకి, మరి ఎలా అడుగుతారో తెలియదు. కానీ ప్రతిదానికి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా మనకుంది, అలాగే మనకి అటువంటి విషయ పరిజ్ఞానం కూడా ఉంది. కాబట్టి నన్ను అడుగుతుండవచ్చు, దానికి తప్పకుండా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే ముందుగా మనము ఇటువంటి విషయాలు చెప్పాలనుకున్నప్పుడు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సంతోషం. మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి. కొంతమంది ఒక సోదరుడు అడిగిన ప్రశ్న, బుధుడు ఉత్తరాయణం వైపు వెళ్తున్నాడు కదా, ఉత్తరాయణంలో ఉన్నాడు కదా, దాని ఫలితాలు ఎలా ఉంటాయి మీరు చెప్పలేదండి గురుగారు, దాని గురించి ఒకసారి చెప్పండి. రవి మకర సంక్రాంతి నుంచి జూన్ 15 వరకు ఉత్తరాయణంలో ఉంటాడు, ఉత్తరార్ధగోళంలో ఉంటాడు. అలాగే బుధుడు కూడా సేమ్ యాస్టిస్, బుధుడు కూడా సేమ్ యాస్టిస్గా జనవరి 15 నుంచి కాదు, జనవరి 8 నుంచి ఉంటాడు ఆయన. జూన్ దాదాపు 8 తేదీ వరకు, ఒకసారి వక్రగమనము, తిర్యముఖము లేదా అతిచారం వల్ల కూడా కొంత జూన్ 15-20 వరకు ఆల్మోస్ట్గా మనకి ఉంటాడు. అట్ ప్రెజెంట్గా మే నెల చూసుకున్నప్పుడు ఎక్కడున్నాడు బుధుడు అంటే, తప్పకుండా భగవంతుడు యొక్క మహానుభావుడు మిథునంలో ఉన్నాడు. మే నెలలో ఆయన బుధ భగవానుడు, బుధగ్రహము మే మనకి దాదాపుగా ఈ 9-10 తేదీలలో ఎక్కడున్నాడు, వృషభంలో ఉన్నాడు. మరి ఎవరితో కలిసి ఉన్నాడు, బుధాదిత్య యోగం ఉంది, రవి బుధుల కలయిక. నిజంగా చెప్పాలంటే కన్యలో రవి బుధులు కలిసిన, మేషంలో రవి బుధులు కలిసిన, అది బుధాదిత్య యోగం. సరే, ఇక్కడ కూడా కలిసే ఉన్నారు ఇద్దరు కూడా. రేపు ఈ జూన్ నెలకి ఆయన మిథునంలోకి వెళ్తాడు బుధుడు. అక్కడ జూన్ నెలలో బుధుడు రవి కలిసి అనేది అక్కడ బుధాదిత్య యోగం ఉంటుంది. దానికి చెప్పుకుందాం, మనం జూన్ మాసంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి వృషభ రాశిలో నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు, మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. అంటే ఈ 3 గ్రహ రాశుల సంచార సమయమే ఉత్తరాయణ కాలం. సేమ్ రవిగ్రహం లాగానే ఈ బుధుడు ఉంటాడు. మరి ఈ బుధుడు ఉత్తరం వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఉత్తరముఖంగా అంటే కుబేర స్థానం అంటారు దాన్ని, కుబేర స్థానం వైపు కుబేరుడిగా అతను తిరుగుతున్నప్పుడు స్థానం వైపు, కుబేర దిశ వైపు బుధ ప్రయాణం ఎలా ఉంటుంది అని అంటే దాని గురించి వివరాలు చెప్పండి అని అడిగారు. అంటే ఏ రాశుల వారికి బుధుడు ఉత్తరాయణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మాకు తప్పకుండా ఫలితాలు చెప్పమని చెప్పేసి కొంతమంది అడిగినటువంటి విషయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జాతక ప్రకారంగా బుధుడు అనేవాడు నార్త్ వార్డ్ మూమెంట్, ఉత్తరం వైపు జరుగుతున్నటువంటి, ఉత్తరం వైపున ఆయన ప్రయాణం సంచరిస్తున్న కాలంలో ట్రాన్సిట్ ప్రయాణంలో ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి మిథునము కన్యారాశి వైపు వెళ్తూ ఉంటాడు. దక్షిణాయనంలో కన్యారాశిలో ఉంటాడు, అది తర్వాత చెప్పుకుందాం. మిథున రాశిలోకి ఉత్తరాయణంలో వెళ్తున్నప్పుడు స్వక్షేత్రమైనటువంటి బుధుని బలం వల్ల మిథున రాశి వారికి పండగ. నిజం చెప్పాలంటే ప్రస్తుతానికన్నా రేపు ఆయనకి ఈ నెల 15 తర్వాత అలాగే 20 తర్వాత అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉంది. అంటే బుధుడి యొక్క ఉత్తరాభిముఖ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 3వ స్థానం ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీరికి, అంటే ప్రస్తుతానికి మేషరాశి వారికి 2వ ఇంట ఉన్నాడు, జూన్లో 3వ ఇంటికి వస్తున్నాడు. కాబట్టి వీరికి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్ రంగంలో మంచి లాభాలు, సోషల్ మీడియా వారికి మంచి లాభాలు, సినిమా రంగంలో మంచి లాభాలు, ప్రింట్ మీడియాలో ఉన్న వ్యక్తులకి లాభాలు పొందుకునే అవకాశం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వృషభంలో కానీ మిథునంలో కానీ చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటాడు. అంటే మిత్రక్షేత్రం తప్పకుండా, మిథునం స్వక్షేత్రం, హ్యాపీ దంపతులు లీడ్ చేస్తాడు. తర్వాత కన్యలో మంచిదే, శుభయోగాన్ని కలిగిస్తాడు. కాబట్టి రాబోయేటువంటి ఉత్తరాభిముఖ సంచారం ఈ యొక్క రాశి వారికి చాలా మంచిదే అని చెప్పవచ్చు. అంటే మేషరాశి వారికి 100% బాగా ఉండబోతుందని చెప్పొచ్చు. బుధుడు వలనే సుమా ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అది అగ్రిగేట్ ఓవరాల్గా గ్రహాల యొక్క సంచారం పడుకోవచ్చు. బట్ బుధుడు మాత్రం మీకు యోగాన్ని ఇస్తాడు. మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే వృషభ రాశి కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే సోదరుల నుంచి సహకారం అందుకునే అవకాశం మేషరాశి వారికి, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నంలో లాభాలు ఉంటాయి, ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి, మంచి శుభయోగమే. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్ బాగా ఉంటుంది, ఎకనామికల్ గ్రోత్ బాగా ఉంటుంది, కుటుంబంలో సౌకర్యాలు బాగా ఉంటాయి, వివాహ సంబంధ చర్చలు కూడా జరగవచ్చును, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, డబ్బు వసూలవుతుంది గ్యారంటీగా, పాతగా ఎవరైనా ఇచ్చేటువంటి రుణ పీడా పరిహారం జరిగే అవకాశం, రావాల్సింది వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సింది ఇచ్చేసే అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. మిథున రాశిలో ఉన్నప్పుడు సంచారం ఏమిటి అంటే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, మీ ఆలోచన విధానంలో స్పష్టత, అవగాహన,
అలాగే విద్యార్థికి ఏకాగ్రత బాగా పెరగడం, సమాజంలో మంచి గౌరవాన్ని పొందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కానీ ఆదాయం కూడా బహుదా ఉంది. ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఆదాయ వనరులు ఉంటాయి. ఆధ్యాత్మిక నుండి యాత్ర చేసే అవకాశం, ఇల్లు కానీ పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం. దీనివల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఖర్చు భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చు కాబట్టి మిథున రాశి వారికి కూడా అనుకూలమవుతారు, శుభయోగంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి నిద్రలేమితనం వల్ల కొంత, అంటే ఈ నైట్ డ్యూటీ చేసే ఉంటారు కదా పాపం, మన సాఫ్ట్వేర్ కంపెనీ చేసేవాళ్ళు, ఓవర్గా నైట్ డ్యూటీ చేసేవారికి అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సింహరాశి వారికి ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. అంటే ఎకనామికల్ గ్రోత్ బాగా ఉంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు ఎక్కువగా అందడం వల్ల ఈ ఉమ్మడి ఆస్తిలోకి వెళ్తుంది ధనం. అంటే ఆదాయం బాగున్నా ఉమ్మడి ఆస్తులోకి వెళ్తుంది. అంటే ఒక అన్నయ్య గారిగా మీరు సంపాదించినప్పుడు, ఒక వదినగా మీరు సంపాదించినప్పుడు అది ఉమ్మడి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది కొంత మీకు మానసికమైనటువంటి ఏమిటి ఇలా జరుగుతుంది, మరి నాకు ఇబ్బంది కదా భవిష్యత్తులో అనే భావన ఉంటుంది. కానీ భవిష్యత్తులో తగినటువంటి మీకు విలువ, మీ కుటుంబ పెద్దలు మీకు అటువంటి ప్రయోజనకరమైన తత్వాన్ని, ధర్మాన్ని పాటించే అవకాశం ఉంది. కంగారు పడకండి. ప్రస్తుతం మాత్రం అధికమైనటువంటి ధన వ్యయం అయితే బాగా కనబడుతుంది. కొత్తగా మనకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనుకున్నటువంటి పనులు, కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో కాస్త కటువైనటువంటి మాటలు మాట్లాడకపోవడం చాలా మంచిది. బట్ మంచి అనుకూలతని, ఆనందాన్ని బుధుడు మీకు శుభయోగాన్ని కలిగిస్తాడు. ఆ దశమంలో లాభంలోకి వస్తాడు కదా, మంచి యోగాన్ని ఇస్తాడు. కన్యా రాశి వారికి బుధుడి యొక్క ఉత్తరాభిముఖ సంచారం వల్ల వృత్తిపరంగా చాలా అద్భుతమైనటువంటి యోగం. దశమ స్థానం కదా, నవమ దశమ స్థానంలో కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని, వృత్తిలో ఉద్యోగంలో లాభాన్ని, కొత్త వ్యాపార యోగాన్ని కలిగిస్తాడు. ధర్మకార్యాల మీద ఆచరణ ఎక్కువ తీసుకుంటాడు, అంటే మంచి ఆలోచనిస్తాడు. కొత్తగా రాజకీయ నాయకులకి లాభాలు పొందుకునే అవకాశం, బాధ్యతలు బాగా ఉంటాయి. పై అధికారులతో మన్నన పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాదులు లాభంగా వీరికి శుభాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి పెండింగ్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. చాలా మంచి పనులు అయిపోతాయి. అనుకూలత, ఆనందయోగం, ధర్మకార్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. యజ్ఞయాగాది కృతులు చేయవచ్చు, మొక్కులు తీర్చుకోవచ్చు, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు కూడా తులారాశి వారికి ఉంటాయి. తప్పకుండా పెద్దలతో ప్రశాంతతని, ఆనందాన్ని, చేసినటువంటి పొరపాట్లని, ఇబ్బందుల్ని అన్నీ కూడా తప్పించుకొని సుఖయోగాన్ని, శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా బలంగా ఉంటాయి. మీకు తులరాశి వారికి కూడా అత్యుత్తమ శుభకాలంగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం అనారోగ్య సూచన చెప్పబడుతోంది. తొందరపాటుతనం, మద్యపాన సేవనం, వాహన వేగం ఇవి మీకు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అనాలోచిత నిర్ణయాలు, బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకోవడం, షేర్ మార్కెట్లో డబ్బులు పోవడానికి అవకాశం ఉంది. బీ కేర్ఫుల్, కాస్త జాగ్రత్తగా. అంటే బుధుడు మాత్రం బాలేదు, గురుబలం బాగా ఉన్నా, శుక్రబలం బాగా ఉన్నా అది బాగా ఉంటుంది. కానీ బుధుడి యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి అనారోగ్యము, అది కూడా గుప్తమైన శరీర భాగాల అనారోగ్యము, అక్రమ సంబంధాల వల్ల మీకు ప్రమాదాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బు విపరీతమైన ఖర్చు ఉంటుంది. తొందరపడతనం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బీ కేర్ఫుల్. విష్ణు సహస్రనామ పాలన చేసుకుంటే సరిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ధనుసు రాశి వారికి బుధుడి యొక్క ఉత్తరార్ధగోళం ప్రయాణంలో మంచి ప్రేమ వ్యవహారాలు, వివాహ యోగం, శత్రునాశనం, ధనయోగం, సంతాన యోగం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ధనుసు రాశి వారికి కనపడుతోంది. బాకీలు వసూలవుతాయి, మంచి మాట తీరుంటుంది, అనుకూల సాధిస్తారు. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా కనపడుతోంది. ఇక కుంభరాశి వారికి మంచి క్రియేటివిటీ, అంటే సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకి చాలా మంచిది. అసలు సినిమా రంగంలో ఈ రాశుల వారికి ఈ 2 నెలలు, అంటే ఈ యొక్క వృషభంలో మిథుడు, మిథునంలో బుధుడు, అంటే బుధుడు 2 రాశులు ఉన్నటువంటి వ్యక్తులకి కర్కాటకం వరకు కూడా, అంటే మే, జూన్, జూలై అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. దాంట్లో సందేహం లేదు. తప్పకుండా మీకు క్రియేటివిటీ బాగా ఉంటుంది, సైంటిఫిక్గా బాగా ఉంటుంది. అలాగే సాంకేతిక రంగాల్లో మంచి ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ఆస్తి పంపకాలు కూడా బలంగా ఉన్నాయి. బుధుడు మీకు మంచి జ్ఞానాన్ని, శుభయోగాన్ని ఇస్తున్నాడు. మీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మీన రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది, నో డౌట్. ఇంటి వాతావరణం చాలా బలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, వాహన యోగం కూడా ఉంటుంది. కాకపోతే తల్లిగారి ఆరోగ్యం ప్రారంభంలో కాస్త ఇబ్బంది పెడితే తర్వాత తల్లిగారి ఆరోగ్యాన్ని అనుకూలంగా మార్చగలిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా బాగలేనిది ఎవరెవరికి? కర్కాటక రాశి కొద్దిగా బాగాలేదు, అంటే వృశ్చిక రాశి వారికి కొద్దిగా బాగాలేదు. ఈ 2 రాశుల వారు విష్ణు సహస్రనామ పాలన చేసుకోండి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందవచ్చును. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.